చంద్రబాబు 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 అవినీతి చంద్రబాబు వెంటనే నిజాయితీ ఉంటే మీ నిజాయితీని వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసేదే లేదు. మీరు ఏమైనా పెట్టారంటే ఆ మహిళలతో కన్నీరు పెట్టారించారే తప్పితే ఇంకా చేసేది ఏం లేదని మరి చెప్పగలరు. సొంత ఇంటి జాగీలాగా సొంత కార్యక్రమాలు చేసుకున్నారే తప్పితే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఉత్తరించే పరిస్థితి ఏం లేదని మరి చెప్పగలరు. మరి ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడుపుకోవాలని కోరుతున్నాం. ఈ ధర్మ కార్యక్రమం ద్వారా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి ఈ మధ్య కాలంలోనే ఒక బర్నింగ్ ట్యాంక్ అది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి వారి అనుకూలమైనటువంటి అరెస్ట్ చేయవలసి వస్తుందని చెప్పి ముందుగానే ఒక విధంగా చెప్పాలంటే ప్రాంతీయ విభేదాలు సృష్టించే విధంగా నిన్న మాట్లాడుతున్నారు. మీరు టెలిఫోన్ క్లిప్పింగ్ కాకపోతే ఇది కాదు అని చెప్పండి, ఖండించండి. అంతేగాని లేనిపోని మాటలు పాడి ప్రాంతీయ విద్వేషాలను సృష్టించడం వల్ల ఈనాడు చాలా ప్రమాదం ఉంది. ఏం చేద్దంటే సుమారు ఈ రోజు మనం రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూలీలు అయితేనేమి, కార్మికుడిగా అయితేనేమి, వ్యాపారస్తులుగా అయితేనేమి, మరి ఏ రూపంగా చూసుకున్నా ఉద్యోగ రూపస్థలో చూసుకున్నా సుమారు 50% మించి హైదరాబాద్ లో జీవిస్తున్న బాధ్యత ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు నీకు నిజంగా ఏమైనా క్షేమ పుట్టినట్టుంటే తప్పకుండా నువ్వు సీఎం పదవికి రాజీనామా చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందువల్ల భవిష్యత్తులో ఒకటి మీకు చెప్తున్నాం, ఖచ్చితంగా మరి మన రాష్ట్ర మాజీ అధ్యక్షులు బీసీసీ అధ్యక్షులైనటువంటి బొత్స సత్యనారాయణ గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయన రాక వల్ల ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు, తిరుగులేదని మీ అందరికీ కూడా ఇదే హెచ్చరిక తెలియజేస్తూ ఎంతైనా ఉందని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. రాత్రి మహాసంకల్ప సభ పెట్టి అది రాష్ట్ర స్థానిక అందరిదని చెప్పి అధికారులు పెట్టి ఆ స్టేజ్ మీద గూండాగా ప్రసంగం చూస్తుంటే ఆయన అధికార దాహం ఆయన దొరుకుతున్న సిబి గారు అక్కడ పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేని పట్టుకొని ఇవాళ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ మీద కంప్లైంట్ పెట్టడం చూస్తే చాలా హాస్యాస్పదంగా నవ్వుతున్న విషయం. మిమ్మల్ని ఏం చేయాలా, మీరు ఎలా కాపాడుకోవాలని చూసుకోవాలా. మంత్రివర్గ నిర్ణయంలో నిన్న మాట్లాడుతున్నారు. ఇవాళ మంత్రివర్గంలో ఈ రోజు దొంగను దొరికిన రేవంత్ రెడ్డి కార్యాలయానికి మంత్రులందరూ వెళ్లాలని, మంత్రివర్గ నిర్ణయాలు ఏమైనా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడాలి కానీ ఒక పెళ్లికి మనం అందరం కలిసి వెళ్ళి ఆ దొంగకు సపోర్ట్ చేయాలని చెప్పడం అయినా చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ధర్నా కార్యక్రమం చేయడానికి కారణం ఈ రాష్ట్రంలో అవినీతి ఒక పక్క పెరిగిపోతున్నా, ఒక పక్క ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఈరోజు పదవుల వరకు డబ్బులు ముడుపులు చెల్లించే పరిస్థితి మనకి ఈరోజు స్పష్టంగా కనిపించింది. ఒక ఎమ్మెల్సీ పదవికి కోట్లాది రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యేలు కొనుక్కునే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి ఉన్నదనేది ఈరోజు పూర్తిగా రుజువైంది. దానికి తోడు ఆ పార్టీ అధినేత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కూడా ఈ అవినీతి ప్రోత్సహించే విధంగా డబ్బులు పంపించే వ్యక్తిగా ఈరోజు ఫోను మాటల్లో తేటతెల్లమైందనే విషయాన్ని మనందరూ తెలిసిందే. అయితే దాన్ని కప్పించుకోవడానికి ఈరోజు తెలుగు జాతి పరువు తీసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటే మనందరూ కూడా బాధ కలిగే పరిస్థితి.
అలాగే పక్క రాష్ట్రంలో కేసీఆర్ కూడా మన ఇక్కడున్న పరిస్థితులు మనం చేసే తప్పుడు పనుల వల్ల వాళ్ళతో కూడా మనం మాట్లాడే పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. మరి అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికార దానంతో ఎవరేస్తుంది తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. ఈరోజు రాజధాని సంస్థాపనని వాళ్ళ పార్టీ కార్యాలయాలు ప్రారంభోత్సవాలని ఇంకో కార్యక్రమాన్ని చేసుకున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీల్లో నెరవేర్చే బాధ్యత వాళ్ళు తీసుకోవడం విషయాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా ఇంకో విషయం, నిన్న మొన్న మన జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీ పత్రికల వారితో చెప్తున్నారు, మచ్చా గారు మరి వైఎస్ఆర్ పార్టీలో చేరారు, మరి ఈరోజు ఆయన యొక్క అవినీతి మీద బయటపడతామని. మీకు దమ్ము ధైర్యం ఉంటే గతంలో అనేక సార్లు మీరు అధికారంలో ఉండేటప్పుడు ఆయన పైన అనేక ఎంక్వైరీలు వేశారు, ఒక్కరు కూడా రుజువు చేసుకోలేకపోయారు. ఈ రోజు మీరు అవినీతి ఊపులో కూరుకుపోతున్న సందర్భంలో ఇతరులపైన బురద జల్లే పరిస్థితి మంచిది కాదు. మీ చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు ఈ రోజు నగదు బదిలీ కార్యక్రమమైన దాన్ని మీరు ఎలా చేతులు మార్చుకుంటున్నారో మనందరికీ తెలిసిన విషయమే. వాస్తవాలు మాట్లాడాలి తప్ప ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతం అవుతుంది, ఈ జిల్లాలోనూ అలాగే రాష్ట్రంలో బలోపేతం అవుతుంది బొత్స సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత అనే ఒక భయంతో మీరు మాట్లాడుతున్నారు తప్ప మీ నాయకుడి దగ్గర ఉప్పులు పొందడానికి మాట్లాడుతున్నారు తప్ప మీ మనసులో వచ్చిన మాట మాత్రం కాదన్నది మనకి స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఇప్పటికైనా ఒకరు ఆలోచించుకోండి, ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర నాయకులు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి వీరభద్రం గారు కానీ ఇతర శాసనసభ్యులు కానీ అందరి నాయకత్వంలో మీరందరూ కూడా కలిసికట్టుగా మీ మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ యొక్క పదవులు రాబోయే ఎన్నికలు ఎలా ఉంటాయో కూడా చూడడానికి మీరు సిద్ధంగా ఉన్న విషయాన్ని మీ సభాముఖంగా మనవి చేసుకుంటూ ఇక మీదైనా నిజం మాట్లాడండి, ప్రజల మధ్యకు వచ్చి వాస్తవాలు మాట్లాడండి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ సమావేశం ద్వారా మనవి చేసుకుంటూ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసి పేద పొరుగు బలహీన వర్గాల అభ్యర్థి కొరకు మరి ఆ రోజు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన చేపట్టే కార్యక్రమాల ప్రకారంగా ప్రజలందరూ కూడా చేతోడు వాదోడుగా అందరం ఉంటూ ఈ కార్యక్రమాలు ఈ జిల్లాలో చేస్తామని మీ ద్వారా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిర్వహిస్తున్న ఈ ధర్నాలో పాల్గొన్న సోదర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలకి గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అవినీతి రాజకీయాలు, డబ్బుతో ముడిపడిన రాజకీయాలు తెర తీశాయనే విషయం ఈ రోజే కాదు, ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి కూడా చంద్రబాబు గారు నైజం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరి ఏ ఆలోచనతో అయితే ఎమ్మెల్యేలు కొనాలనుకున్నాడో ఆలోచన బట్ట బయలుదేసరికి డిఫెన్స్ లో పడి ఈ రోజు ఏ విధంగా ఈ కేసు నుంచి తప్పించుకోవాలని ఒక ఆలోచన చేస్తున్న నేపథ్యం మరి అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఫోన్ ట్యాపరింగ్ చేశారని చెప్తున్నారు. ఫోన్ ట్యాపరింగ్ చేస్తే దానికి ఒక సెక్షన్ ఉంటుంది, కేసు ఉంటుంది. అంటే పరోక్షంగా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు ఒప్పుకున్నట్టు కదా అని మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అన్ని రంగాల ప్రజలు నిరాశ నిస్పృహలకు లోనై ఉన్నారు. అటు రైతాంగం కానీ, ఇటు మహిళా లోకం కానీ, అటు వ్యాపారస్తులు, కార్మికులు, ఉద్యోగస్తులు ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు, 5 రోజులు అభివృద్ధి చెందింది, తమ్ముంటే చర్చకు రమ్మని. నువ్వు సిక్కున్నావని అడుగుతున్నావు. ఈ సంవత్సర కాల పరిపాలనలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా చర్చకి నీ పరిపాలన దమ్ముంటే రమ్మని మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన, ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మంగళగిరిలో 2 రోజుల పాటు నిర్వహించిన దీక్షా శిబిరం, ఆ రోజున ప్రభుత్వ పరంగా నిర్వహించిన కార్యక్రమం ప్రజలు టీవీలో చూశారు. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చేసరికి ఏ విధంగా ఈ ప్రతిపక్ష పార్టీని తట్టుకోవాలని ఆలోచన చేస్తున్నాం. మరి నీకు ప్రజలు రానున్న కాలంలో తగిన బుద్ధి చెప్తారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో
రెండు ప్రభుత్వాల పరిపాలన కూడా ప్రజలు ఎండగట్టే పరిస్థితి వస్తుందని మేము తెలియజేస్తున్నాం. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలు, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టిన 5 సంతకాలు అమలు చేయవలసిన బాధ్యత మీ మీద ఉందని మేము చెప్తున్నాం. అటు రైతు రుణాలు తీరిపోయంటున్నారు, ఇటు మహిళా రుణాలు తీరిపోయంటున్నారు. మీలో మీరు మిఠాలు పంచుకొని రంగులు చల్లుకుంటుంటే ప్రజల్ని అమాయకులు చేస్తున్నారని, ప్రజల్ని మోసపుచ్చుతున్నారు అనే విషయం కూడా తేటతలం అవుతుంది. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టో దేనికి పనికొచ్చిందని ప్రశ్నిస్తున్నాం. ఇందులో ఎన్ని అమలు చేసామని అడుగుతున్నాం. ప్రజలకు ఉపయోగపడిన ప్రభుత్వం ఆ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో దేనికి పనికి రాకుండా ఉందని దీన్ని ఈ నియోజకవర్గ ప్రజల తరఫున దగ్ధం చేస్తూ ఈ ప్రభుత్వాన్ని వెనువెంటనే దిగాలని, చంద్రబాబు నాయుడిని ఏమని ముద్దగా చేర్చాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ అడుగుతుందని చెప్తున్నాం. జై జగన్, జై జగన్. Babu!